పరుష పదజాలంతో దూషించిన మండల పంచాయతీ అధికారిపై చర్యలు చేపట్టాలంటూ విధులు బహిష్కరించి గ్రామ పంచాయతీ ఎదుట టెంట్ వేసి గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కే సముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీ ఎదుట చోటు చేసుకుంది. ఎంపీఓకు వ్యతిరేక నినాదాలతో గ్రామ పంచాయతీ ప్రాంతాన్ని కార్మికులు హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చాగంటి వెంకయ్య మాట్లాడుతూ, ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా పారిశుధ్య సేవలు అందిస్తున్న కార్మికులు 8 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నామని, తమకు వేతనాలు చెల్లించాలని మండల పంచాయతీ అధికారి ప్రసాద్ రావును అడగగా, జీపీ కార్మికులకు ఎంపీఓ పరుష పదజాలంతో దూషించాడని ఆరోపించారు. కార్మికులను దూషించిన ఎంపీఓపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు అందించాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలలో కార్మికులను మల్టీపర్పస్ ఉద్యోగులుగా పేర్కొంటూ తమ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని వాపోయారు. ఈ ఆందోళనలో జీపీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కేసంద్రం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరిగింది. కేసంద్రం గ్రామ పంచాయతీలో గత 4 నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. పెండింగ్ వేతనాలు మండలంలోని సిబ్బందికి దాదాపు 8 నుంచి 12 నెలల వేతనము రావాలని ఈ మధ్య గ్రామ పంచాయతీలో ఎంపీఓ గారు రాగా ఎంపీఓ ప్రసాద్ గారిని అడగడం జరిగింది. దానికి ఎంపీఓ గారు ప్రసాద్ వెంటనే మహిళలను ఆఫీస్ నుంచి దెంగి నువ్వేం మాట్లాడకో అని దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చిన రీతితో పదజాలం మాట్లాడడం జరిగింది. అందుకు ఈరోజు నిరసనగా కేసంద్రం గ్రామ పంచాయతీలో ఉదయం నుంచి మంచినీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలన్నీ బంద్ చేసి మండల వ్యాప్త సిబ్బంది కూడా మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని ఈరోజు నిరసన కార్యక్రమం చేశాం. అందుకు మండలంలోని ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ మరియు ఎస్ఐ గారు ముగ్గురు స్పందించి గ్రామ పంచాయతీ కేసంద్రం కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చి వారికి ఎంపీఓ తరఫున సంజాయిషినిస్తూ అది తప్పిదము కాబట్టి ఆ బాధ్యత ఇటువంటివి కూడా జరగకుండా రాబోయే కాలంలో జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల మీద వేధింపులు ఉన్నాయి. ఇటువంటి వేధింపులు జరిగితే సిఐటియు గ్రామ పంచాయతీ రంగంగా అనేక ఉద్యమాలు చేస్తాం, పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి 10, దాదాపు కొన్ని దిక్కులు 5 నుంచి 6 నెలల పెండింగ్ వేతనాలున్నాయి. పెండింగ్ వేతనాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 26 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయబోతున్నాం. ఎంపీడబ్ల్యూ వ్యవస్థనే రద్దు చేయాలి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 50 ఎకర్ జీవోను సవరణ చేసి కారోబార్ బిల్ కలెక్టర్ను సహాయ కార్యదర్శిగా నియమించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామ పంచాయతీ ఉద్యోగులు అందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతో సహా అమలు చేయాలని కోరుతూ కార్యక్రమాలు చేస్తున్నాం. అసెంబ్లీ సందర్భంగా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఒక కార్యక్రమం నిర్వహించడానికి కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 26న జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం మహబూబాబాద్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందుకు ఈరోజు జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు, మండలంలో కార్మికులందరూ ఐక్యతగా వచ్చి ధర్నాను విజయవంతం చేశారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చాగంటి వెంకటయ్య, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రం. బాగా పనిచేస్తున్నారు. వాస్తవంగా ఇవాళ ఆ 9,500 రూపాయలు ఉంటే మనం ఈ పని చేసుకోలేమే కాదు. మనకు ఉపాధి అవకాశాలు లేక సరే చాలని జీతాలైనా కానీ డబ్బు కోసం చేసే కాబట్టి మనకు ప్రతి నెల 10 నెలలు కనుక ప్రభుత్వం 10 నెలలు జీతం వేయకపోతే ఎంత ప్రస్తుతం అనేది ఇలా మనం ప్రభుత్వాన్ని అడగవలసిన అవసరం ఉంది. అది ప్రధానంగా అదే 10 నెలలు జీతాలు రాలేదు అని ఎంపీఓను సార్ ఆ పైసలు మేము ఆ డబ్బులు వస్తేనే బ్రతకగలుగుతాం, కుటుంబం నడపగలుగుతాం, మా డబ్బులు ఇంకా రాలేదు అని అడిగితే నిర్లక్ష్యంగా దుర్భాషలాడుతూ ఇచ్చినటువంటి పరిస్థితి బయటికి పోవని
ఎగ్గేయమని చెప్పినటువంటి ఎఫ్పిఓను వెంటనే సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి.